కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జూలై 16 బుధవారం సాయంకాలం 6 గంటలకు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి బుద్ధునితో నా ప్రయాణం బుద్ధ అంబేద్కర్ నాటక ప్రదర్శనను ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు పుస్లూరు చిరంజీవి, న్యాయవాది హనుమంతప్పలు తెలిపారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం నందు బుద్ధునితో నా ప్రయాణం బుద్ధ అంబేద్కర్ నాటక ప్రదర్శన కరపత్రాలను ప్రజా సంఘాల నాయకులు ఎన్కే జయన్న, ఆర్టీసీ నాయకులు రాబర్ట్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. మా ఇంట్లో గుడి మాటలు ప్రజలందరికీ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. రేపు 16/7/2025 టీజీవీ కళాక్షేత్రంలో మరి బుద్ధునితో నా ప్రయాణం అనే నాటిక కార్యక్రమాన్ని ప్రదర్శించబోతున్నాము. అందులో భాగంగా మీరందరూ కూడా ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ వచ్చి ఆ యొక్క నాటిక ప్రదర్శనను చూసి అందులో ఉన్నటువంటి విషయాలని గ్రహించి మరి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ రుగ్మతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసినటువంటి ఆ ప్రదర్శనని ప్రతి ఒక్కరూ వీక్షించవలసిందిగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున నేను అడ్వకేట్ టి హనుమంతప్ప ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. చెప్పనా స్టార్ట్ చెప్పు. ప్రజలందరికీ బుద్ధవందనాలు, జై భీము. రేపు అనగా 16 జూలై సాయంత్రం 6 గంటలకి టీజీవీ కళాక్షేత్రంలో బుద్ధునితో నా ప్రయాణం అనే అంబేద్కర్ గారి నాటకాన్ని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా శాఖ ప్రదర్శింపజేస్తుంది. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ అనే వాళ్ళు ఈ నాటకాన్ని రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఈ నాటకం భారతదేశంలో ఉన్న వ్యవస్థ, హెచ్చుతగ్గుల వ్యవస్థ, కుల వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ ఎలా ఉన్నాయి, పూర్వకాలంలో బుద్ధుడు వీటి మీద ఎలాంటి తిరుగుబాటు చేశాడు, దాన్ని ప్రేరణగా తీసుకొని అంబేద్కర్ గారు ఎలాంటి ఉద్యమాన్ని నిర్మించారు అనే దాని మీద ఈ నాటకం ఉంటుంది. ప్రజలందరూ ఈ నాటకానికి రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ నాటకం అందరికీ ఉచితమే. అయితే ఫండింగ్ కోసం మాత్రం కూపన్స్ మేము పెట్టడం జరిగింది. దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా దానం చేయొచ్చు, ఈ కార్యక్రమానికి సహకరించవచ్చు. ఆ సహకరించిన వాళ్ళకి గుర్తుగా ఈ కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ అకౌంటబిలిటీ కోసం. అందరికీ మరోసారి బుద్ధవందనాలు, జై భీములు. నా పేరు పుస్లూరు చిరంజీవి, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా అధ్యక్షుడు. జై భీమ్.